తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలో నివాళులర్పించిన ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళలకు ఆస్తిలో సమాన వాటా, బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనదే అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, రాజకీయాల ముసుగులో రౌడీయిజం చేస్తే సహించేది లేదని చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఈయన ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. ఎవరన్నా విన్నారా అడుగుతున్నాయి ఇలాంటి మాటలు. కనీసం మినిమం ఇంగిత జ్ఞానం. ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తున్నాం, మనం ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రాజధాని అమరావతి పెడితే 5 ఏళ్ళు రాజధాని అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. ఏది రాజధాని అంటే మూడు రాజధానులు, 3 ముక్కలాట. నేను చెప్తున్నా, వీళ్ళ మాట నమ్ముంటే 3 ప్లేసుల్లో అయినా సరే వీళ్ళ కోట్లు వచ్చేటి. కానీ వీళ్ళు చెప్పిన 3 ప్లేసుల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. మన తాత ముత్తాతలు ఇచ్చిన భూమి, ఆనాటి పాలకుడు ఫోటో 22A పెట్టి మొత్తం భూములన్నీ అవకతవకలు. ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు విలేజ్ లెవెల్లో కరణం ఉండేవాడు, విలేజ్ మున్సిప్ ఉండేవాడు. వీళ్ళు రికార్డ్స్ అన్ని తారుమారు చేస్తామంటే ఇలాంటివన్నీ తారుమారు చేయకుండా ఉండాలనే సంకల్పంతో గ్రామాధికారుల్ని రద్దు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే గ్రామాధికారులు పోయారు, కానీ కొత్త గ్రామాధికారి వచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ చూసినా అడ్డదుడ్డంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్ని తయారైనాయి. సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి. రాష్ట్రంలో తెలుగు జాతిలో కల్పించిన ఆత్మవిశ్వాసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ మామూలు ఫౌండేషన్ కాదు. ఇది ఎవరైనా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటే వాళ్ళ పని అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరలేదు, చెక్కు చెదరదు. నిన్న పల్నాడులో ఒక ఇది జరిగితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. రెండోది రెచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గిల్లి కబ్జాలు పెట్టుకోవాలంటే మర్యాదగా ఉండదు. నా దగ్గర మీరు తోక తిప్పలేరు. మీరు ఏదైనా అవసరమైతే అభివృద్ధిలో పోటీ పడండి, సిద్ధాంతపరంగా బాగా చేస్తామని పోటీ పడండి. అంతేగాని సోషల్ మీడియా ఉందని ఇష్ట ప్రకారం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకొచ్చి వీళ్ళని బట్టలు కూడా తీసే పరిస్థితి తీసుకొస్తా తప్ప వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా. నువ్వు తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టాను, నువ్వు మంచి చేస్తే నేను ఎవరి జోలుకు రాను. అంతేగాని రాజకీయ ముసుగులో ఘోరాలు నేరాలు చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే